ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం ఖచ్చితంగా వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఆ టైం వచ్చినా వాళ్ళకి టైం ఉండదు. పట్టుమని 10 నిమిషాలు కూడా ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా ఉంటారు. ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ రష్మిక పరిస్థితి ఇదే. షూటింగ్ నిమిత్తం ముంబై టు హైదరాబాద్ తిరుగుతూ చాలా బిజీగా ఉంది. ఇంత బిజీ లైఫ్లో కూడా మూవీకి సంబంధం లేని వీడియో ఒకటి చేసింది. ప్రధానమంత్రి మోదీ నుంచి ప్రశంసలు అందుకుంది. ముంబైలోని సముద్ర తీరం మీద మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం అటల్ సేతు పేరుతో ఒక భారీ వంతెనని నిర్మించింది. ఇది దేశంలోనే అతిపెద్ద 3వ బ్రిడ్జ్. 2 గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. రీసెంట్ గా అటల్ సేతు మీద ప్రయాణం చేస్తూ రష్మిక ఒక వీడియో చేసింది. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు అందరి హృదయాలు కలుపుకుంటూ వెళ్లాలంటూ ట్విట్టర్ లో అప్లోడ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి రిప్లై వచ్చింది. ఖచ్చితంగా మనుషుల్ని కలుపుకుంటూ వెళ్తూ వారి జీవితాల్ని మెరుగుపరచడం కంటే ఏది సంతృప్తి ఇవ్వదు అంటూ తెలిపారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 12 గంటల్లోపే 90,000కు పైగా లైక్స్ ని కూడా సాధించింది. ఇక రష్మిక ఇటీవలే యానిమల్తో విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, కుబేరాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ నూతన చిత్రం సికందర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.